హాయ్ మక్కలే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే చెన్నై పార్ట్ 2 అనమాట. నిన్నటి కంటిన్యూషన్. నిన్న చెప్పాను కదా, ఇలాగ కరుణానిధి గారి సమాధి అండ్ అన్న అని చెప్పి ఆయన సమాధి చూడడానికి వెళ్తున్నామని చెప్పి. సో ఇదైతే లోపలికి అయితే వచ్చేసాము. అక్కడ బ్యాగ్ అవి చెకింగ్ చేశారు, అవన్నీ చేయించుకొని లోపలికి అయితే వచ్చేసాం అనమాట. లోపలికి వచ్చాక ఇది లోపల ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది ఆయన మ్యూజియం అంట. ఇక్కడ ఆయన ఫొటోస్ అండ్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ ఆయన ఫొటోస్, చిన్నప్పటి నుంచి ఫొటోస్ అండ్ వాళ్ళ పేరెంట్స్వి అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అండ్ ఆయన పొలిటికల్గా ఉన్నప్పుడు ఫొటోస్, ఇవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి. ఫొటోస్ కూడా బాగున్నాయి అన్నీ చూడడానికి. అండ్ ఇలా ఫొటోస్ అన్నీ పెట్టారనమాట. అలా చూస్తూ వెళ్తున్నాము. అండ్ ఇవైతే ఆయన రాసిన లెటర్స్ అంట. సో అవన్నీ పాడైపోకుండా లామినేట్ చేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేశారు, బాగా పెట్టారు. సో ఇదైతే ఆయన తిన్న ప్లేట్ అండ్ ఆయన బుక్స్ అండ్ ఇక్కడ చూసారా ఆయన రాసిన లెటర్స్, ఆయన స్పెట్స్ అండ్ షర్ట్, షాల్ ఇవన్నీ పెట్టారనమాట. ఇవన్నీ ఫొటోస్ అలా పెట్టారు ఆయన పొలిటికల్గా ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి ఫొటోస్ అవన్నీ. అండ్ ఇవైతే ఆయన చదివిన బుక్స్ అన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటూ అలా వెళ్తున్నాము. అండ్ ఇవైతే ఆయనకి వచ్చిన అవార్డ్స్ అంట. ఇవన్నీ చాలా నీట్గా స్టోర్ చేసి పెట్టారనమాట, అంటే పాడైపోకుండా ఎప్పటికీ. సో ఇవన్నీ అలా చూసుకుంటూ అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ బయటకు వచ్చాక ఇదైతే వాళ్ళిద్దరి సమాధులు అనమాట. ఆ అన్న అతనిది అండ్ కరుణానిధి గారి సమాధి. అక్కడైతే వీడియో అలౌ లేదు, సో అందుకే మేము తీయలేదు. ఆ వెనక కనిపిస్తుంది కదా, అదే మెరీనా బీచ్. ఇదంతా చూసుకొని మేము మెరీనా బీచ్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం. కానీ చాలా అంటే చాలా ఎండగా ఉంది. మేము 11కి వెళ్ళాం కానీ చాలా అంటే చాలా ఎండగా ఉంది. సో బయటకు వచ్చాక ఇక్కడ మద్రాస్ యూనివర్సిటీ ఇది కనిపిస్తుంది కదా, అది మద్రాస్ యూనివర్సిటీ. అండ్ ఇది జయలలిత గారిది అండ్ ఎన్జిఆర్ గారిది సమాధి అనమాట. లోపల చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా చూసాము అలాగా. సో చూస్తూ అక్కడ మ్యూజియం ఉంది, ఆవిడది కూడా జయలలిత గారిది మ్యూజియం చూడడానికి అయితే వచ్చేసాము లోపలికి. సో ఇక్కడైతే ఆవిడ ఫొటోస్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఫొటోస్ అయితే పెట్టారనమాట. ఆవిడ చిన్నప్పటి నుంచి ఫొటోస్ కూడా ఉన్నాయి. అండ్ ఆవిడ మూవీస్లో యాక్ట్ చేసిన ఫొటోస్ అండ్ ఆవిడ స్టాట్యూ ఒకటి, ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఫొటోస్ కూడా. ఆవిడ చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ కూడా పెట్టారు అక్కడ మ్యూజియంలో. అండ్ అన్నీ చూస్తూ అలా నడుస్తున్నాం అనమాట. అండ్ ఇంకా బయటకైతే వచ్చేసాము. చాలా అయితే చాలా ఎండగా ఉంది. ఇంకా మెరీనా బీచ్కి అయితే మేము వెళ్ళలేక ఇక్కడ నుంచే వీడియో తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.